मस्त. ఓం Perfect. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. గురుడు ఎంతో ఘనుడు దొరికే గూఢమైన పదవి తెలిపే గురుతుగా పరతత్వముంది గురుతులేకాయుండుమననే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. తనయ ఇటు రమ్మనుచు పిలిచేనే తన కరము నిజముగ శిరముపై నిడి భవము తెలిపేనే. తను మనంబులు ధన సమూహము ధారబోయుము శిష్య నీవని వినయముగ దీక్షాత్రయంబులు సవినయంబుగ తెలియజేసెనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. భారమగు దుర్భరము బాపెనే భవమంత భస్మం బనుచు భూతి చెనుదుట తుడిచేనే. కరుణతో త్రివిధ ప్రసాదములరువడిగనందించె ముదమున మరచిపోయిన స్వస్వరూపము మరల నామది కెరుక చేసెనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. పంచముద్రలు వేగగనుమనెనే సాంఖ్యంబు ఇది అని పంచవింశతి పరగదెలిపేనే. పంచవింశతి మీరియున్న పండు వెన్నెల ఆత్మ నీవని ఎంచరానిది దీనికన్నను మించినది ఎరిగింతుననే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. ఉన్నద చలములేనిదెరుకనెనే ఉన్న చలమంతున లేని కల్పన ఎప్పుడు లేదనెనే. ఉన్నద చలము నామరూపం వన్నదేమియు లేదు కనుమనే. మన్ననతు కను సౌజ్ఞ చేమేల్ కన్నులకు కనుపింపజేసెనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. ఎరుక మూలం వేమి లేదనెనే ఏర్పాటు కలిగిన ప్రకృతి పురుషద్వయము మిథ్యననే. మీరియుండిన బ్రహ్మ పదమును కోరికేమియు లేదు కనుమనే. అరమరేమియు లేక శరణని ఆర్తి పొందిన శర ఎరుక బాపెనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు
గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. అందరాని మార్గమిది అననే శివరామ దీక్షితులంది పొందిన భావమిది అననే. ఈ ధరందున నిజ గురుండగు భారలింగ ప్రభువరేణ్యులు శ్రీధరుండేయనగ వెలసెను రామదాసునక భయమొసగెను. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు స్వామి. జై గురు. ఈరోజు 101వ పేజీ. నీ పేరు గుర్తు తెచ్చుకొని చేస్తున్నావా, లేదా నీ పేరు తలుచుకోకుండానే వ్యవహారం అంతా ఎలా చేస్తున్నావో అలా దైవీ స్థితిలో సహజమై ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? అసహజంగా నువ్వు సహజమై ఉన్నప్పుడు ఏమవుతుంది? తిట్టాననుకోండి, దైవేచ్ఛ. వాడిని పూర్వజన్మలో తిట్టాను, అందుకు ఆ సంస్కారాల వలన తిట్టబడవలసి వచ్చింది. ఎవరైనా తిట్టాడు అనుకోండి, తిట్టినప్పుడు అప్పుడు ఏమనుకోవాలి? తిట్టినప్పుడు దైవేచ్ఛ. తిట్టినాడు, ఎందుకు తిట్టినాడు? వాడిని పూర్వజన్మలో తిట్టాను నేను, అందుకే ఇది ఆ కర్మానుసారంగా నన్ను తిట్టాడు అని భావించుని. ఆ సంస్కారాల వలన తిట్టబడవలసి ఉంది. పూర్వజన్మలో తిట్టాను కాబట్టి ఆ సంస్కారాల వలన తిట్టబడవలసి ఉంది. తిట్టాడు. అలాగే పొగిడాను, పొగడబడుతుంటాను. అలాగే నేను పొగిడాను లేదా పొగడబడతా ఉంటాను, ఎవరైనా పొగుడుతూ ఉంటారు అనుకో, ఇదంతా దైవేచ్ఛే అని భావన చెందాలి. ఇదంతా దైవేచ్ఛ అన్నప్పుడు నీకు ప్రశాంతత రావడం లేదు. అప్పుడు ప్రశాంతత వస్తుంది కదా, నువ్వు దాన్ని ఎట్లా ఇచ్చినా నువ్వు స్వీకరించాల్సిందేమి? దైవేచ్ఛ. గత జన్మలో జరిగిన సంస్కారమే ఇది అని భావించు. ఇదంతా దైవేచ్ఛ అన్నప్పుడు నీకు ప్రశాంతత రావడం లేదు, వస్తుంది కదా ప్రశాంతత. ఈ విధంగా ముందు స్వార్థపూరితమైన నేనుకు రజోగుణ తమోగుణములు పోయి దైవీ భావన, ఓర్పు, సహనము, త్యాగము రావాలి. ఈ విధంగా ముందు స్వార్థపూరితమైనటువంటి నేనుకు ఏం కలగాల? ఆ త్రిగుణములు కూడా రజోగుణ తమోగుణములు పోయి దైవీ భావన రావాలి. ఓర్పు, సహనము, త్యాగము రావాలి. అప్పుడు లేనిపోనివన్నీ అన్నాడు అనుకోండి, ఇవన్నీ నాలో ఉన్నాయా అని అప్లై చేసుకోండి. లేనిపోనివని ఎదుటి వ్యక్తి నీకు ఏమైనా అన్నాడు అనుకోండి, ఇవన్నీ నాలో ఉన్నాయా అని అప్లై చేసుకోండి. అవన్నీ నాలో లేవుగా, ఏదో అన్నాడులే అని వదిలేస్తే సమస్య పరిష్కరించబడము లేదు. అప్పుడు సమస్య పరిష్కరింపబడతా ఉంది కదా, ఏదో అన్నాడులే అనుకో. నేనుతో ఉంటేనేమో ప్రశాంతత లేదు. నీవు నేనుతో ఉంటేనేమో ప్రశాంతత లేదు.
ఈ విధముగా దైవీభావంతో ఉండి నేననే స్వార్థాన్ని రాకుండా చేసుకోవాలి. ఈ విధంగా దైవీభావంతో ఉండి నేననేటువంటి స్వార్థాన్ని లేకుండా చేసుకోవాలి. తరువాత సహజముగా దైవీ భావన అభావం అయిపోవాలి. మళ్ళీ ఏం కావాలి అప్పుడు? సహజముగా దైవీ భావన కూడా అభావం అయిపోవాలి. భావము అభావం అయిపోవాలి. ఇప్పుడు మూడో గుణం కూడా లేకుండా పోతుంది. ఇక నువ్వు సాత్విక స్థితి కూడా దైవీ భావన కూడా అభావం అయిపోతుంది. నేను లేకుండా వ్యవహారం ఎలా చేస్తున్నావో అలా దైవీ స్థితిలో అభావమై పోయినప్పుడు, ఇప్పుడు నేను లేకుండా వ్యవహారం ఎలా చేస్తున్నావో అలా దైవీ స్థితిలో అభావమైపోయినప్పుడు దైవానందాన్ని అనుభవిస్తావు. ఆ దైవానందాన్ని అనుభవిస్తావు. అనుభవించగా ఏమవుతుందంటే, మనకిష్టమైనటువంటి పదార్థాన్ని తినగా అయిష్టమై కొత్త పదార్థం మీద కోరిక కలగదు. మనకు ఏదైనా ఇష్టమైనటువంటి పదార్థం ఉందనుకోండి, అది తినగా మనకేమవుతుంది? అయిష్టమవుతుంది. ఆవిడ తినగా అయిష్టమై కొత్త పదార్థం మీద కోరిక కలుగుతుంది కదా. ఆ విధంగానే అలా దైవీ స్థితిని అనుభవించగా అది కూడా పరిపూర్ణత చెందినప్పుడు ఏమనిపిస్తుందంటే, దైవాన్ని భావన చేస్తేనే నేను ఇంత ఆనందంగా ఉన్నాను, ఇక నేను ఆ దైవములో కలవాలి. దైవాన్ని భావన చేస్తేనేమో ఏమవుతుంది? నేను ఇంత ఆనందంగా ఉన్నాను కదా దైవాన్ని భావన చేస్తేనే. మరి ఇక నేను ఆ దైవములో కలవాలి అనేటువంటి ప్రేరణ కలుగుతుంది. అప్పుడు నేను ఆ దైవంలో కలిగినప్పుడు, ఆ ప్రేరణ కలిగినప్పుడు, దైవములో కలవాలన్నప్పుడు దైవము ఎలా ఉన్నాడు? గుణాలతోనూ నామరూపాలతోనూ కూడుకున్నవాడు కాదు కదా. ఇప్పుడు గుణాలు లేవు, నామరూపాలు లేవు. ఇప్పుడు గుణాలతోనూ నామరూపాలతోనూ కూడుకున్నవాడు కాదు కదా. కానీ నువ్వు నామరూపాలతోనూ త్రిగుణాలతోనూ కూడుకున్న వాడివిగా ఉన్నావుగా. నువ్వెట్లున్నావు? నామరూపాలతోనూ 3 గుణాలతోనూ కూడుకొని ఉండవు. దైవం అట్లా లేదు కదా. దైవం ఎట్లా ఉంది? గుణాలతోనూ నామరూపాలతోనూ కూడుకున్నవాడు కాదు కదా. కానీ నువ్వేమో నామరూపాలతోనూ త్రిగుణాలతోనూ 3 గుణాలతోనూ కూడుకొని ఉండవు. కనుక దైవాన్ని ఎలా చేరాలనేది నీలో ఒక బయలుదేరుతుంది. దైవాన్ని ఎలా నువ్వు చేరాలనేటువంటిది నీలో ఏమైంది? అంటే తపన. నీకు ఆ కోరిక కలగాల. నీలో ఒక బయలుదేరుతుంది. అప్పుడు నువ్వేమైనావు? రజోగుణ తమో గుణాలతో కొట్టబడితేనే కదా నువ్వు దైవీ భావన పొందగలిగేది. నీకు ఈ రజోగుణ తమో గుణాలతో నువ్వు వ్యవహరించబడింటేనే కదా, దాంట్లో తిప్పలబడి ఉంటేనే కదా నువ్వు దైవీ భావన పొందగలిగేది. కొట్టబడకపోతే ఎలా ఉంటావు నువ్వు? దాంట్లో రజోగుణ తమో గుణంలో నీ అనుభవాలన్నీ నీకు అవన్నీ తెలియకపోతే, అంటే రాజయోగంలో ఉండి సర్వవ్యవహారము చేస్తూ నడుస్తూ ఉన్నావు కాబట్టే వద్దురా అబ్బాయి ఈ జన్మ అనే భావన కలుగుతుంది. ఎందుకు అబ్బాయి ఇది జనమరణ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్నానే అనేటువంటి బాధ వచ్చినప్పుడు అందులో కలిసిపోతావు. ఇక్కడ చెడు ఉంటేనే మంచికి విలువ గుర్తుపడుతుంది తప్ప చెడు అనేది లేకపోతే విలువ అనేది మంచికి గుర్తు రాదు. చెడు ఉంటే చెడును అధిగమించినప్పుడు మంచి గుర్తుపడుతుంది. అట్లా
అందుకు రజోగుణ తమోగుణాలతో కొట్టబడితేనే కదా నువ్వు దైవీ భావన పొందగలిగేది. కాబట్టి కొట్టబడకపోతే ఎలా ఉంటావు? సుఖం వచ్చినప్పుడు మళ్ళీ అందులో కలిసిపోతావు, బాధ వచ్చినప్పుడు అందులో కలిసిపోతావు. దానిని సాధించాలనేటువంటి తీవ్ర తపన ఉన్నప్పుడే దైవీ భావన పొందగలుగుతావు. దాన్ని ఎట్లన్నా కానీ నేను సాధించాలా అనేటువంటి భావన నీకు ఉన్నప్పుడే దైవీ భావన పొందగలుగుతావు. మామూలుగా ఉంటే దైవీ స్థితిని పొందలేవు. నిజ జీవితంలో నువ్వు ఎంత కష్టపడి వ్యవహారం చేస్తే నువ్వు సంపద కలిగి ఉన్నత స్థానానికి చేరతావో అట్లనే వీటిలో కూడా కష్టపడాలి. కష్టపడకపోతే ఏమి దాటుకొని చేసుకొని సాధించలేవు. కష్టం అనేది తప్పకుండా ఇక్కడైనా కష్టపడాల్సిందే. దైవానందాన్ని నువ్వు అనుభవించాలంటే, ఆ స్థితిని పొందాలంటే తప్పదు. ఏమవుతావు? బాధ వచ్చినప్పుడు అందులో కలిసిపోతావు. దాన్ని సాధించాలనేటువంటి తీవ్ర తపన ఉన్నప్పుడే దైవీ భావన పొందగలుగుతావు. మామూలుగా ఉంటేనేమో దైవీ స్థితిని పొందలేవు. ఎట్లా అంటే ఆ కష్టం వచ్చినప్పుడు కాసేపు కృష్ణ రామ అనుకుంటావు అంతే. ఆ కష్టం వచ్చినప్పుడు ఏమవుతావు? కృష్ణ రామ అనుకుంటావు. మళ్ళీ సుఖం వచ్చినప్పుడు దైవీ భావం ఉండదట. మళ్ళీ సుఖం వచ్చినప్పుడు దైవీ భావం ఉండదు. ఇంకా కృష్ణాలే రామాలే, నేనే చేసినాను, నా వల్లనే ఇదంతా అయింది అనుకుంటావు. నీ కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ దైవం నన్ను చెడిపినాడప్ప, దైవం నన్ను ఏదో చేశాడు అని భావన చెందుతావు. చెడిపోతేనేమో దైవం నన్ను చూసుకోలేదంటావు. లేదా నీకు బాగానే సుఖం వచ్చిందనుకో, నేనే సాధించినాను అనుకుంటావు. అలా ఉన్నప్పుడు దైవీ స్థితిని పొందలేవు. కష్టాలనే దాంట్లోంచి విడుదల కావాలనేటువంటి తీవ్ర బాధ కలిగినప్పుడు, కష్టాలనేటువంటివి వాటిలో నుంచి విడుదల కావాలనేటువంటి తీవ్ర బాధ కలగల. అంటే రోగము వలన తీవ్ర బాధ భరించలేక డాక్టర్ దగ్గరికి ఎలా పరిగెత్తుతావో, రోగం వలన వచ్చిందనుకో, జ్వరం వచ్చింది, ఆ తీవ్ర బాధ భరించలేక, ఆ నొప్పులు భరించలేక ఎట్లయితే నువ్వు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతావో, అలాగే దీనిలో నుంచి విడుదల కావాలని తీవ్ర బాధ భరించలేని స్థితిలో ఉన్నటువంటి వాడే దైవీ స్థితిని పొందగలుగుతాడు. అలాగే దీనిలో నుంచి విడుదల కావాలని తీవ్ర బాధ భరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే దైవీ స్థితిని పొందగలుగుతాడు. మామూలు వారికి సాధ్యం కాదు. ఆ తీవ్రత రావాలి, ఆ తీవ్ర మోక్షేక్ష. అందువల్ల నీవు తీవ్ర ముముక్షువు అంటారు. అందువల్ల తీవ్ర ముముక్షువు అంటారు. తీవ్ర మోక్షేక్ష కలగల్ల. తీవ్ర ముముక్షువు అయినటువంటి వాడే సాధిస్తాడు. ఆ దైవీ స్థితి నుంచి నేను వేరు కాదు కనుక దైవముతో నేను కలవాలని తీవ్రమైన కోరిక కలుగుతుంది. బయలులో బయలైపోవాలి అనే స్థితి కలుగుతున్నాడు. కలిగినప్పుడు అది నామరూపాలతో కూడుకున్నది కాదుగా. దైవము ఒక పేరుందా, ఒక రూపం ఉందా? నువ్వు పుట్టి పేరు పెట్టుకున్నావు అంతేగాని బయలని ఎరుకని నువ్వు పుట్టి పేరు పెట్టుకున్నావు. కానీ
అది మాత్రము దైవం మాత్రము నామరూపాలతో కూడుకున్నదైతే కాదుగా. మనమేమో నామరూపాలతో కూడుకున్న ఉపాధి ధర్మంగా ఉన్నాం. దైవమేమో నామరూపాలతో కూడుకున్నదైతే కాదు. అప్పుడు ఉపాధి లేని వాడిగా చేయాలి నిన్ను. నువ్వేం కావాలి ఇప్పుడు? ఉపాధి లేని వాడిగా కావాలి. చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ శరీర ధర్మాన్ని నీకు వివరించి చెప్పి ఉపాధి లేని వాడిగా నిన్ను చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు శరీర ధర్మాన్ని నీకు వివరించి చెప్పాల మొత్తం. సాంఖ్య, తారక, అమనస్క ఈ విషయాలన్నీ బాగా నీకు క్షుణ్ణంగా తెలియపరచాల. దీనికి ఆధారమైనటువంటిది, విలక్షణమైనటువంటిది ఏదైతే ఉందో అది నీవని చెప్పి, ఈ శరీర ధర్మానికి ఆధారమైనటువంటిది, విలక్షణమైనటువంటిది ఏదైతే ఉందో అది నీవని చెప్పి మిగిలినటువంటి నీకు దూరం చేయాలి. మిగిలినవన్నీ కూడా నువ్వు కల్పించుకొని అల్లుకున్నావే ఇదంతా దూరం చేయాలి నీకు. అది నీవని చెప్పి మిగిలినవి నీకు దూరం చేయాలి. వస్తునిశ్చయముగా చెప్పాలి. నీకు వస్తునిశ్చయ జ్ఞానం రావాలి. వస్తునిశ్చయముగా చెప్పాలి నీకు. చెప్పినప్పుడు నువ్వు శరీరానికి విలక్షణముగా దానిని లక్ష్యముగా పెట్టుకొని జీవిస్తావు. ఇలా చెప్పినప్పుడు నీకు వస్తునిచ్చే జ్ఞానం తెలియపరిచినప్పుడు ఏమవుతావు? నువ్వు శరీరానికి విలక్షణముగా దాన్ని లక్ష్యముగా పెట్టుకొని జీవిస్తావు. ఎలాగంటే మనకి శరీర ధర్మంగా మనము ఎట్లా వచ్చాము? శరీర ధర్మంగా బాల్యము, కౌమారము, యౌవనము, వృద్ధాప్యము ఇట్లా 4 దశల్లో శరీర ధర్మం ఉంది కదా. ఇట్లా బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యంగా ఇట్లా 4 దశలలో శరీర ధర్మం ఉంది కదా. శరీరం పరిణామం చెందింది కదా. ఈ శరీరము 4 దశలుగా పరిణామం చెందింది కదా. ఇప్పుడు బాల్యంలో ఉన్న ఫోటో చూపించినా, కౌమారంలో ఉన్న ఫోటో చూపించినా, యవ్వనంలో ఉన్న ఫోటో చూపించినా నేనంటావా లేదా? నేనంటావా? కానీ ఇప్పుడు నువ్వు అలా లేవుగా. నువ్వేం ఫోటో చూపిస్తేమో ఈడా నేనే, ఈడా నేనే, ఈడా నేనే, ఈడా నేనే అంటావు కదా. అన్నప్పుడు నువ్వు అలా లేవుగా. తేడాలున్నా కూడా నేనేనంటాను వాడు. 4 దశల్లో కూడా తేడాలున్నా కూడా ఆడ నేనేనంటాను. అంతేనా? నా కాలంటా అన్నావు, కానీ నా కాలు నేను అనడం లేదుగా. ఇప్పుడు నా కాలు అంటున్నావు అన్నప్పుడు, కానీ కాలు నేను అనడం లేదుగా. మరి ఎవరంటున్నారు? ఇట్లా శరీరానికి ప్రతి భాగాన్ని వేరుగానే చెప్తున్నావా లేదా? శరీరానికి ప్రతి భాగాన్ని కూడా వేరుగానే చెప్తున్నావా లేదా? నువ్వు శరీరం కంటే వేరుగానే ఉన్నావుగా. నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా తల అంటున్నావు కదా. మరి అవిగిన అంటున్నాయా? నువ్వు శరీరం కంటే వేరుగానే ఉన్నావు, ఇవి నావే అని అంటున్నావు. కనుక ఇప్పుడు శరీరంలో మార్పు చెందని నేను ఏదైతే ఉందో అదే ఆత్మ. అదే వస్తునిచ్చే జ్ఞానంగా నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏదైతే ఉందో, ఎక్కడ? శరీరంలో మార్పు చెందని వస్తువు, శరీరంలో మార్పు చెందని నేను ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే చైతన్యము, అది నీవు. దాన్ని ఆధారం చేతనే గాఢ నిద్రలోకి వెళ్తే ఏమైంది?
దాని ఆధారంతోనే గాఢ నిద్ర లేకపోయినప్పుడు ఏమైంది? శరీరము శవంలాగా అయిపోలేదా? ఏమైంది ఆడ? శరీరము శవంలాగా అయిపోయిందిగా. అదే ఆ చైతన్యము యొక్క ప్రేరణ చేతనే మెలకువ వచ్చిందనుకో. మరి ఆ చైతన్యం యొక్క ప్రేరణ చేతనే మళ్ళీ మెలకువ వచ్చిందనుకో. వచ్చింది. మరి శరీర వ్యవహారం అంతా కూడా చేస్తోందిగా. ఈ శరీరం మళ్ళీ సదా వ్యవహారం చేస్తూనే ఉంది కదా. జాగ్రత్త అవస్థలో ఆ అనుభవం ఉందనుకో. జాగ్రత్త అవస్థలో ఆ అనుభవం ఉందనుకో. స్వప్నావస్థలోకి వెళ్ళేసరికి స్థూల శరీర అనుభవం పొందుతున్నావా? పొందలేదా? పొందుతున్నావు కదా. స్థూల శరీర అనుభవము పొందుతున్నావు. మరి గాఢ నిద్రలో కూడా వ్యక్తం చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నావు. గాఢ నిద్ర లేకపోయినప్పుడు వ్యక్తం చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నావు. ఇప్పుడు మెలకువ వచ్చాక చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? నాకు ఈవేళ నిద్ర పట్టలేదు, బాగోలేదు అంటున్నావు. దానికి కూడా విలక్షణంగా ఉండాలిగా నువ్వు. అప్పుడు నాకు అనేటువంటి భావన వచ్చింది కదా. ఈ 3 అవస్థల్లో విలక్షణంగా ఉండి దాని ఆధారం చేతేగా 3 అవస్థలు నడుపబడుతున్నాయి. జాగ్రత్త అవస్థలోకి వచ్చినావు. జాగ్రత్త అవస్థలో అనుభవము ఉందనుకో. మళ్ళా అటు నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళేసరికి అప్పుడు ఏమైంది? స్థూల శరీర అనుభవం పొందుతున్నావు. అటు నుంచి గాఢ నిద్రలో కూడా వ్యక్తం చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నావు. తర్వాత గాఢ నిద్ర నుంచి మెలకు వచ్చాక ఏం చెప్తున్నావు? నాకు ఇవాళ నిద్ర పట్టలేదు, బాగోలేదు అంటున్నావు. ఈ అనుభవాలను ఎవరు అనుభవిస్తా ఉండేది? దానికి కూడా విలక్షణంగా ఉండాలిగా నువ్వు. అట్లా విలక్షణంగా ఉన్నప్పుడు ఈ 3 అవస్థల్లో విలక్షణంగా ఉండి దాని ఆధారం చేతేగా నువ్వు 3 అవస్థలు నడపబడుతున్నాయి. అది నీ వల్లనే కదా. అట్లా మీకు శరీర ధర్మాన్ని చక్కగా వివరించి చెప్పాలి. ఈ 3 అవస్థల అనుభవం అర్థమైతే ఏమైతుందడా? శరీరం నువ్వు కాదు. శరీరం నువ్వు ఆత్మానుభవం పొందడం కోసం తెచ్చుకున్నటువంటి ఒక పనిముట్టు. ఈ శరీరం ఎట్టిది? నువ్వేమి ఆత్మానుభవం పొందడం కోసం. మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఈ శరీరము నీ యొక్క స్వస్వరూప స్థితిని పొందేదానికోసం. అప్పుడు తెచ్చుకున్న ఒక పనిముట్టు ఇది. మరి ఇది పరికరము. మనము ఒక వస్తువు తీసుకొచ్చుకొని ఊరినే పెట్టుకునేదానికి తెచ్చుకోలేము కదా. దాన్ని ఎట్లయితే ఉపయోగిస్తామో అట్లా ఉపయోగకరమైనటువంటి పనిముట్టు ఇది. ఇది ఒక పరికరం. ఇప్పుడు పరికరాలు వంటకి ఎలా వాడుకుంటున్నాం? కొన్ని సరుకులు తెచ్చుకుంటున్నాం ఇంట్లోకి. ఆ పరికరాలన్నీ ఎలా వాడుకుంటున్నాము? మీరు ఆఫీసులో వ్రాయడానికి కలం ఎలా వాడుకుంటున్నారు? మీరు ఆఫీసులో ఓ పెన్ను పెట్టుకుంటారు. ఆ పెన్ను ఎట్లా వాడుకుంటున్నారు? కౌంట్ పుస్తకాలు ఎలా వాడుకుంటున్నారు? అలా ఈ శరీరం అనేది అకౌంట్ పుస్తకాలు ఆవడేది ఏబడిందట. అకౌంట్ పుస్తకాలు ఎలా వాడుకుంటున్నారు? అలా ఈ శరీరం అనేది ఒక పనిముట్టు. ఆ పెన్ను, ఆ బుక్ ఎట్లా వాడుకుంటున్నారో ఆ విధంగా ఇది ఒక పనిముట్టు అని ఈ విధముగా నువ్వు శరీర ధర్మం నుంచి వేరు చేసి వస్తునిశ్చయం చేయాలి. ఇది వస్తునిశ్చయ జ్ఞానం.
ధర్మం నుంచి వేరు చేసి వస్తు నిశ్చయం చేయాలి. సాంప్రదాయాన్ని బట్టి దాన్ని చైతన్యం అంటారు, ఆత్మ అంటారు. ఆ ఆత్మయే నీవు, ఆ చైతన్యమే నీవు. సాంప్రదాయాన్ని బట్టి దానిని చైతన్యం అంటారు, ఆత్మ అంటారు. ఆ ఆత్మయే నీవు, ఆ చైతన్యమే నీవు. శరీరము నీకు చైతన్యానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు. ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నావు అంటే, ఎందుకప్పా నీకు ఇంతటి మానవ జన్మ, అన్ని జన్మల కంటే ఉత్తమమైనటువంటి జన్మ ఎందుకప్పా వచ్చింది అంటే, ఎందుకు తెచ్చుకున్నావు దీన్ని అంటే, చైతన్యానుభవం కోసం. ఇట్లా తన్ను తాను తెలియబడి ఈ పనిముట్టు ద్వారా నువ్వు ఆత్మ చైతన్య అనుభవాన్ని పొందుతావు. పొంది ఇది పనిముట్టు అనేది వస్తు నిశ్చయముగా నీకు నిర్ధారణ చేసి చెప్తున్నాము. ఇది ఒక పనిముట్టప్ప అని దీంట్లో ఉండి నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, అదే వస్తు నిశ్చయముగా నీకు నిర్ధారణ చేసి చెప్తున్నాము. ఇది మామూలుగా మీకు అర్థం అవ్వడం కోసము మొట్టమొదటి దశలో ఇలా చెప్తా ఉన్నాం. నీకు ఈ పూర్ణబోధ తెలియబడాలంటే మామూలుగా గ్రామీణ పద్ధతిలో నీకు అర్థం కావడం కోసము మొట్టమొదటి దశలో ఇలా చెప్తా ఉన్నాం. ఎవరైనా ఏదైనా అంటారు, మనల్ని అనలేదు అనేటువంటి భావంలోకి వెళ్ళాలిగా. ఎవరైనా ఏదైనా అంటారు, శిష్యుడు అంటారు అన్నమాట, మనల్ని అనలేదు అనే భావంలోకి వెళ్ళాలిగా. అంటే అప్పుడు దైవీ భావంలో ఉన్నప్పుడు అట్లా ఉంటావు. అప్పుడు దైవీ భావంలో ఉన్నప్పుడు ఊరినే మనల్ని అనలేదు అనే భావంలో ఉంటావు. ఇప్పుడు రోషం లేకుండా ఉండాలిగా అంటాడు శిష్యుడు. ఇప్పుడు రోషం లేకుండా ఉండాలి కదా అన్నప్పుడు రజోగుణ తమో గుణాలు లేకుండా చేసుకుంటే రోషం ఉండదు. నీకు రజోగుణము తమో గుణము లేకుండా చేసుకుంటే రోషం ఉండదు. నీవు దైవీ స్థితిలో ఉంటావు. నీ ఇష్టమైన దైవాన్ని పెట్టుకొని దైవేచ్ఛ ప్రకారము తిట్టాల్సింది కాబోలు తిట్టాడు. నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని పెట్టుకొని ఏమి తింటావు? ఇదంతా దైవేచ్ఛ, ఆ దైవేచ్ఛ ప్రకారము తిట్టాల్సి ఉంది. ఇది గత జన్మ సంస్కారం చేత అది కలిగి ఉంది. ఆ దైవేచ్ఛ ప్రకారం తిట్టాల్సింది కాబోలు తిట్టాడు, కొట్టవలసింది కాబోలు కొట్టాడు. అది ఉంది, జన్మ సంస్కారం చేత కలిగింది. అందుకేమవ్వాలి? నువ్వు దైవేచ్ఛలో లాభం రావాల్సింది ఉంది కాబోలు వచ్చింది. ఆ దైవేచ్ఛలో లాభం రావాల్సింది ఉంది కాబోలు, అట్లే ఆ దైవేచ్ఛలో నష్టం రావాల్సింది ఉంది కాబోలు వచ్చింది. అంతే. సుఖదుఖాలు కూడా అంతే, లాభ నష్టాలతో సమానమే. ప్రతిదానికి దైవేచ్ఛ అని ఇలా దైవం మీద భారం వేస్తున్నావు. నీకు ఇప్పుడు టెన్షన్ లేకుండా పోలేదు. నావేమీ కాదు, అంత గురుస్వరూపమే, గురువేనే. నువ్వు గురువు మీద వేసినప్పుడు నీకు ఇప్పుడు టెన్షన్ ఉందా? టెన్షన్ లేదు కదా. తమోగుణ సంబంధమైన స్వార్థం లేకుండా పోలేదు. తమోగుణ సంబంధమైనటువంటి స్వార్థం లేకుండా పోయిందిగా. అంటే దైవము అనుభవించేసింది అనవచ్చా అన్నాడు శిష్యుడు. దైవం అనుభవింపజేసింది అనొచ్చా? దైవేచ్ఛ అనాలంతే. దైవం అనుభవింపజేయడము కాదు, దైవేచ్ఛ అలా ఉంది కాబట్టి అలా జరిగింది అని అనాలి అంతే. దైవము అనుభవింపజేయడం కాదు ఆడ. దైవేచ్ఛ అలా ఉంది కాబట్టి అలా జరిగింది అని అనాలి. నేను అనే అహాన్ని పోగొట్టుకోవడానికి దైవాన్ని పెట్టుకున్నావు అంతే. నేను అనే అహాన్ని పోగొట్టుకోవడానికి
దైవాన్ని పెట్టుకున్నావు. ఆ దైవేచ్ఛ ప్రకారము అతనికి నాకు ఉన్నటువంటి సంస్కారాన్ని బట్టి వాడు వ్యవహరించాడంతే. ఆ దైవేచ్ఛ ప్రకారము అతనికి నాకు గత జన్మ సంస్కారం చేత వ్యవహారం ఉంది కాబట్టే వాడు వ్యవహరించాడు. అదంతా దైవేచ్ఛ అన్నప్పుడు నేననేది లేదుగా. అదంతా దైవేచ్ఛ అన్నప్పుడు నేననేది లేదుగా. నీకు టెన్షన్ వచ్చినా ఏది వచ్చినా దైవేచ్ఛ అన్నప్పుడు అప్పుడు ఏమైంది? ప్రశాంతంగా ఉంటున్నావుగా. ఎట్లుంటున్నావు? ప్రశాంతంగా ఉంటున్నావు. అనారోగ్యానికి కారణము టెన్షన్గా ఉండడమే. నీకు టెన్షన్ ఏర్పడింది అనుకో, అనారోగ్యం ఏర్పడుతుంది. అనారోగ్యానికి కారణం ఏదప్ప అంటే టెన్షన్గా ఉండడమే. అనారోగ్యం కూడా ఎందుకంటే దానికి తగినటువంటి సంస్కారాలు ఉంటాయి. ఆ అనారోగ్యానికి ఎందుకప్ప అనారోగ్యం వస్తుంది అంటే దానికి తగినటువంటి సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల ప్రకారము శరీరానికి అనారోగ్యం వస్తుంది. దానిని మనము డాక్టర్ చేత వైద్యం చేయించుకొని బాధల నుంచి ఒడ్డున పడటం లేదు. దాన్ని మనము డాక్టర్ దగ్గరికి పోయి వైద్యం దగ్గరికి పోయి వైద్యం చేయించుకొని బాధల నుంచి ఒడ్డున పడుతున్నాం కదా. దాన్ని ప్రత్యామ్నాయ మార్గముగా పెట్టాడు భగవంతుడు. దానిని ఏం పెట్టాడు? ప్రత్యామ్నాయ మార్గముగా పెట్టాడు భగవంతుడు. బాధలు అనేవి మనం చేసుకున్న దానిని బట్టి ఉంటాయి. ఈ బాధలు అనేవి ఎట్టొస్తున్నాయి? మనం చేసుకునేటువంటి సంస్కారాల వల్ల వస్తూ ఉన్నాయి. ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు 3 రకాలుగా ఉంటున్నారు. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ముగ్గురు 3 రకాలుగానే ఉన్నారు. మనం చేసుకున్న సంస్కారాలను బట్టి నీ పరంగా వాళ్ళు అలా ఉంటున్నారు. ముగ్గురికేమో నువ్వు ఖర్చు పెట్టి బాగానే చదివించావు. ఒక ఆయన 7th క్లాస్లో ఎన్నికి వచ్చాడు, ఒక ఆయన 10th క్లాస్లో వచ్చాడు ఎన్నికి. ఒకరు బాగా చదువుకొని ముందరికి పోయినారు. ముందరికి పోయి విదేశాలలో ఉద్యోగం చేసి సంపద చేసేటువంటి స్థాయిగా పోయినాడు. వీళ్ళిద్దరేమో ఈడే మిగిలిపోయిరి. కానీ నీవు తండ్రి తల్లి ఒకరే. వాళ్ళకు సమానంగానే పెంచినావు, సమానంగానే చదివించినావు. ఏమైనారు వాళ్ళు? 3 రకాలుగా ఉన్నారు. మనం చేసుకున్న సంస్కారాలను బట్టి నీ పరంగా వాళ్ళు అలా ఉంటున్నారు. అది శరీర ధర్మం. నేను ఆత్మస్వరూపుడనై ఉన్నాను, నేను ఆత్మస్వరూపుడై ఉన్నాను. అటువంటి జ్ఞానం కోసము ముందుగా దైవీ భావనలో సహజమై ఉండాలి నువ్వు. అటువంటి జ్ఞానం కోసం నువ్వు ఏమై ఉండాలి? దైవీ భావనలో సహజమై ఉండాలి. ఆ స్థితిని పూర్తిగా అనుభవించిన తర్వాతే దైవములో కలవాలనేటువంటి తీవ్ర తపన నీకు కలుగుతుంది. ఆ స్థితిని నువ్వు పూర్తిగా దైవీ భావనలో సహజమై ఉన్నప్పుడు ఏమవుతావు? అప్పుడు ఆ స్థితిని పూర్తిగా అనుభవించిన తర్వాతే దైవంలో కలవాలనేటువంటి తీవ్ర తపన అప్పుడు నీకు కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? దైవం కోసము ఎలా తపనతో దైవంలో చేరామో, ఆ దైవము కోసము ఎలా తపనతో దైవంలో చేరామో, స్వార్థపూరిత నేను లేకుండా ఎలా ప్రశాంతంగా ఉన్నామో, స్వార్థపూరిత నేననేటువంటిది లేకోకుండా ఎలా అయితే మనం ప్రశాంతంగా ఉన్నామో, అలా దైవంలో నేను కలవాలన్నప్పుడు ఏమవుతుంది? ఈ శరీర ధర్మంతో చెప్పాము. ఆ దైవంలో నేను కలవాలన్నప్పుడు ఈ శరీర ధర్మంతో చెప్పాము. మరి శరీరము మారింది కానీ నువ్వు మారలేదుగా. శరీరము మారింది కానీ నువ్వు మారలేదుగా. నీ ప్రతి అవయవాన్ని విడివిడిగా వేరుగా చెప్తున్నావా లేదా? ఇప్పుడు నీ ప్రతి అవయవాన్ని జ్ఞానేంద్రియంలో 5
ప్రాణేంద్రియం లేదు, విషయేంద్రియం లేదు, ఆ, కర్మేంద్రియం లేదు. ఇట్లా విడివిడిగా నువ్వు చెప్తున్నావా లేదా? నీ ప్రతి అవయవాన్ని విడివిడిగా వేరుగా చెప్తున్నావా లేదా? ఇప్పుడు శరీరము నువ్వు కాదనేది నిర్ధారణ అయిందిగా. 96 తత్వాల విచారణ చేశావు. 96 తత్వాల విచారణ చేసిన తర్వాత ఆడ నువ్వు కాదుగా. ఏమైనా ఇప్పుడు నువ్వు శరీరము నువ్వు కాదనేది నిర్ధారణ అయింది. ఈ శరీరానికి ఆధారమైన ఆత్మవు నీవు. ఈ 96 తత్వాలకు విలక్షణుడువు నీవు. ఆ ఆత్మానుభవం కోసము శరీరము ఒక పనిముట్టు. ఎందుకు వచ్చింది ఇది? ఆత్మానుభవం పొందడానికి వచ్చింది, దైవస్థితిని పొందడానికి వచ్చింది. ఈ శరీరాన్ని పనిముట్టుగా తీసుకున్నావు. కానీ దేనికి వాడుకుంటున్నావో గమనించగలగాలి. ఎందుకు ఈ శరీరం తీసుకొచ్చినావో చెప్తున్నప్పుడు ఇది నిజం. మరి ఏమిటికి వాడుకుంటున్నామో ఈ శరీరాన్ని మనం గమనించాలి. ఆ ఆత్మానుభవం కోసం శరీరం ఒక పనిముట్టు అని ఇప్పుడు మామూలుగా ఉన్నవారికి చెప్తారు. ఇది ఒక పనిముట్టునైనా అని ఇప్పుడు మామూలుగా ఉన్నవారికైతే చెప్తారు. అదే సాంఖ్యశాస్త్రంలో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని 5 కోశాలు ఉన్నాయి. లేదా 5 పొరలని కూడా అనొచ్చు. ఇది ఎర్రగడ్డ గది ఎట్లయితే పొరలు ఉన్నాయో అట్లా పొర అని కూడా అనొచ్చు. ఇట్లా 5 పొరలు ఆత్మను ఆవరించి ఉన్నాయని చెప్తారు. ఇక్కడ సాంఖ్యశాస్త్రంలో అన్నమయ కోశం అంటే ఏమిటంటే తల్లిదండ్రులు తిన్న ఆహారముతో శుక్ల శోణితాలు తయారైనటువంటి ఈ స్థూల శరీరము, ఎముకలు, రక్తము, మజ్జ, మాంసము మొదలైనవి ఉన్నాయి కదా, సప్తధాతువులు కూడా. దీనికి ఆధారం ఏదైంది? ఈ అన్నమయ కోశమేమో తల్లిదండ్రులు ఆహారాన్ని తీసుకున్నారు. ఆహారాన్ని తీసుకోగా అవి అక్కడ శుక్ల శోణితములు తయారైనాయి. ఆ శుక్ల శోణితం తయారైన తర్వాత అవి ఏకీభవించినప్పుడు ఈ స్థూల శరీరము ఎట్టయి ఉంది? ఎముకలు కలిగినాయి, రక్తం కలిగింది, మజ్జ కలిగింది, మాంసం కలిగింది. దీనికంతా ఇవి సప్తధాతువులో భాగాలు. ఇవి రక్తము, రుధిరము, మాంసము, మజ్జ, అస్థి ఇవన్నీ కలిగినాయి, శుక్లము. దీనికి ఆధారం ఏదైంది? ఈ అన్నమయ కోశానికి ఆధారం ఏదైంది? దానికి ఇంకొక పొర కావాలి. దానికి ఇంకొక పొర ఉంది. అది ప్రాణసత్తా చేతనే కదా. అప్పుడు ప్రాణమయం కలిగింది. ఇవి ఎలా తయారై కదులుతున్నాయి? ఈ ప్రాణసత్తా చేతనే కదా ఇప్పుడు ఈ అన్నమయ కోశం అంతా తయారైంది. ప్రాణసత్తా చేతనే కదా ఇవి అలా తయారయ్యి కదులుతున్నాయి. వ్యవహారం చేయకుంటే, ఈ వ్యవహారం అంతా చేయాలంటే ఏం కావాలి? దీనికి మరో ఇంకో పొర కావాలి. ఈ వ్యవహారం అంతా చేయాలంటే మనసుతో కూడుకున్నప్పుడు మాత్రమే వ్యవహారం చేస్తున్నాం. ఇది మనోమయ కోసం అథారిటీ. మనసుతో కూడుకున్నప్పుడు మాత్రమే వ్యవహారం చేస్తున్నాం. జ్ఞానేంద్రియాలతో గ్రహిస్తూ కర్మేంద్రియాలతో కర్మలు చేసి కర్మానుభవం పొందుతున్నాం. మనోమయం నుంచి ఏమైంది? విజ్ఞానమయమైంది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలతో గ్రహిస్తూ ఉన్నాము, కర్మేంద్రియాలతో కర్మలంటే పని చేస్తున్నాం. కర్మేంద్రియాలంటే ఏమి? వాక్కు, పాణి, పాదము, గుహ్యము, బుధము. ఈ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తూ ఉన్నాం. ఇట్లా కర్మానుబంధం పొందుతున్నాం. ఇప్పుడు ఏమైంది? ఎవరికి వారు మనము మనలోనే విచారించుకోగలగాలి. చూడండి, ఇప్పుడు అంతఃకరణ చతుష్టయం ఉంది. ఇంకా
ఇప్పుడు ఏమైంది? అంతఃకరణ చతుష్టయం ఉంది. అందులో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉన్నాయి. ఈ అంతఃకరణం అనేటువంటి ఒక బాక్స్లో మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం. నీ సంస్కారాలతో నీకు తెలియకుండానే నిద్రలోకి వెళ్తున్నావు. ఏమైతా ఉంది అక్కడ? నీ సంస్కారాలతో నీకు తెలియకుండానే నువ్వు చేసినటువంటి వ్యవహారాల్లో నీకు ఏవీ తెలియకుండానే గాఢ నిద్రలోకి వెళ్తున్నావు. నీకు తెలియకుండానే మెలకువలోకి మళ్ళా వస్తా ఉన్నావు. నీకు తెలియకుండానే గాఢ నిద్రలోకి పోతా ఉండవు. నీకు తెలియకుండానే మళ్ళా మెలకువలోకి వస్తాను. నీ సంస్కారము మేలుకొలుపు ఉంది. ఇక్కడ మేలుకొలుపుతా ఉంది. నీ సంస్కారమే నిన్ను ఇక్కడ మేలుకొలుపుతున్నది. దీనికి మేల్కోవా. దేనికి మేల్కోవాలి నువ్వు? దాన్ని అనుభవించగానే మళ్ళీ విశ్రాంతి కోసము నిద్రావస్థలోకి వెళ్ళిపోతావు. వల్ల దేనికి మేల్కొన్నావో, దేనికైతే మేల్కొన్నావో నువ్వు దాన్ని అనుభవించగానే, ఆ మెలకువలో నువ్వు ఏవైతే చేయాలో అవన్నీ చేసిన తర్వాత అనుభవించగానే మళ్ళీ విశ్రాంతి కోసము నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నీవేమి చేయాలి? ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, శరీర ధర్మం చెప్పి నిన్ను విలక్షణం చేశాం కదా. ఈ శరీర ధర్మానంతా చెప్పి నిన్ను విలక్షణం చేశాం కదా. కనుక నేను ఎవరినై ఉన్నాను? ఆత్మస్వరూపుడనై ఉన్నాను. ఎవరినై ఉన్నా? ఆత్మస్వరూపుడై ఉన్నా. శరీరం నాకు పనిముట్టు. ఈ శరీరము నాకు ఒక పనిముట్టు. ఇప్పుడు ఈ శరీరము సంస్కారయుతముగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ శరీరము సంస్కారయుతంగా వచ్చింది కదా. ఏ టైంకి ఏ సంస్కారం ఉందో దాని ప్రకారము ఆ వ్యక్తులు వస్తారన్నమాట. ఏ టైంకి ఏ సంస్కారం ఉందో దాని ప్రకారము ఆ వ్యక్తులు వస్తారు. ఆ వ్యక్తులు ఆ సంస్కారయుతముగా ప్రేరేపించి నీ మీద వ్యవహారం చేస్తారు. ఆ సంస్కారయుతంగా అది ఉంది కదా. ఆ సంస్కార ప్రకారము ఏ టైంకు ఏ సంస్కారం ఉందో దాని ప్రకారము ఆ వ్యక్తులు వస్తారు. ఆ వ్యక్తులు ఆ సంస్కారయుతముగా ప్రేరేపించి నీ మీద వ్యవహారం చేస్తారు. వ్యవహారం చేసినప్పుడు నేను శరీరం కాదు కదా. వ్యవహారం చేసినప్పుడు అక్కడ నేను శరీరం కాదు కదా. శరీర ధర్మముగా వచ్చాడు. వ్యవహారం చేయాల్సిందేమో ఉంది, శరీర ధర్మంగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైందిరా? వ్యవహారం చేయాల్సినటువంటి ధర్మంగా వ్యవహారం చేయాల్సి ఉంది. అందుకని చేస్తున్నాడు. నాకేమీ సంబంధం లేదు. శరీర ధర్మంగా చేయవలసినటువంటిది ఏదో చేస్తా ఉన్నాడు, కానీ నాకేమీ సంబంధం లేదని శరీరానికి విలక్షణంగా ఉండిపోతావు. అప్పుడు శరీరము ఒక పనిముట్టుగా ఉండిపోతుంది. శరీరము ఒక పనిముట్టుగా ఉండిపోతుంది. మరి శరీరము చేసుకున్నటువంటి దానికి సంస్కారయుతంగా వచ్చి ఆ శరీరము చేసుకున్న దానికి సంస్కారయుతంగా వచ్చి ఏమైంది? ఆ కర్మను ప్రేరేపింపజేసినప్పుడు, దానిని నీవు విలక్షణముగా చూసినప్పుడు ఆ కర్మ ప్రేరేపణ జరుగుతుంది. ఆ కర్మను ప్రేరేపింపజేసినప్పుడు దాన్ని నువ్వు ఎట్లా చూస్తావు? నీవు విలక్షణముగా చూసినప్పుడు సంస్కారం ఖర్చు అయిపోతున్నాడు. నువ్వు చేయవలసినటువంటిది ఏది ఉందో ఖర్చు, ఆ సంస్కారం ఖర్చు వాటికి అయిపోతుంది. కొత్తది ఏర్పడడం లేదాడ. దాన్ని నువ్వు విలక్షణంగా చూసినప్పుడు ఆ సంస్కారం వాటి ఖర్చు అయిపోతుంది, కానీ కొత్తది ఏర్పడడం లేదు. ఇంకా నువ్వు మళ్ళా మూట కట్టేదైతే లేదు. ఇంకా అలా ఏమవుతున్నావు? నువ్వు ఆత్మకు సన్నిహితం అవుతా ఉన్నావు. సంస్కారం ఖర్చు అయిపోయిన తర్వాత ఆత్మకేమై సన్నగా నువ్వు సన్నిహితంగా చేరుతా ఉన్నావు. మిత్రులు కానీ శత్రువులు కానీ శరీరం ధర్మముగా మరియు సంస్కారయుతముగా కర్మలు ఉన్నాయి కదా.
మిత్రులతో కానీ శత్రులతో కానీ ఈ శరీర ధర్మంగా చేయగలిగినటువంటి ఏమైతే సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారయుతముగా కర్మలు ఉన్నాయి. కర్మల ప్రకారము వస్తూ ఉన్నారు మీరు, కర్మల ప్రకారం వస్తున్నారు. ఈరోజు ఈ కర్మ ఉన్నదని ముందుగా తెలుసుకోలేం. అట్లా తెలుసుకుంటామా? ఈరోజు ఈ కర్మ ఉన్నదని ముందుగా మనం తెలుసుకోలేం. ఈరోజు మనము ఏమి తింటామో ఇప్పుడు చెప్పగలమా? ఏమి తింటామో కూడా చెప్పలేము ఇప్పుడు. అట్లా ఈరోజు ఈ కర్మ ఉన్నదని ముందుగా తెలుసుకోలేం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? శరీరాన్ని పనిముట్టుగా ఉంచుకొని సంసారం అనేది నీకు సంబంధించినటువంటి శరీర ధర్మమని, ఈ సంసారం అనేది నీకు సంబంధించిన శరీర ధర్మమని విలక్షణంగా ఉండాలి. ఇదే అంటని స్థితి, దానికి విలక్షణంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు సంసారంలో ఉన్నప్పుడు భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారు కదా. సంస్కారయుతముగా రుణానుబంధముగా భార్య పిల్లలు వచ్చినప్పుడు నీవు ఆత్మస్వరూపుడిగా ఉంటూనే సంసారంలో జీవించాలి. ఎట్లా జీవించాలి? సంస్కారయుతముగా ఉంది కదా, ఇది రుణానుబంధముగా, ఇది రుణానుబంధము, గత జన్మతో ఏదో బంధమై ఉంది ఇది అన్నప్పుడు ఏమైంది? భార్య పిల్లలు వచ్చినప్పుడు నీవు ఆత్మస్వరూపుడిగా ఉంటూనే ఏం చేయాలి? నువ్వు ఈ సంసారంలో జీవించాలి. ఎవరికి ఏమి అందించాలో అది అందించాలి. భార్యతో సంభోగించినావు అనుకో, ఆమె ఏం చేస్తుంది? కోరిక ప్రకారం ఆమె కోరికను తీర్చాలి కదా. ఆమె కోరిక ప్రకారము ఆమె కోరికను తీర్చాలి కదా. సంభోగించినప్పుడు నీవు మాత్రము ఆ సుఖాన్ని పొందకుండా ఉండాలి. నేను విలక్షణంగా ఉన్నాను, ఇది పనిముట్టు అనే భావంతో ఆ సంభోగించినప్పుడు కూడా నువ్వు ఎట్లుండాలి? నీవు మాత్రము ఆ సుఖాన్ని పొందకుండా ఉండాలి. పొందకుండా ఉన్నావనుకో, ఇప్పుడు నువ్వు చేసి చేయని వాడివయ్యావుగా. నువ్వు విలక్షణంగా ఉండి నీ భావన అప్పుడు పొందకుండా ఉన్నావు అనుకో, ఏమైంది? నువ్వు చేసి చేయని వాడివయ్యగా ఉన్నావు. నిజానికి బ్రహ్మచర్యం అంటే అది. నిజానికి బ్రహ్మచర్యం అంటే అది చూడు. స్త్రీ అయినా అంతే, భర్తతో సంసారం చేయాలి, భర్త కోసము చేయాలి. అది ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. ఆ ధర్మయుతంగా స్త్రీ అయినా అంతే, భర్తతో సంసారం చేయాలి, భర్త కోసం చేయాలి, ఆయన కోరిక తీర్చాలి. చేసేటప్పుడు ఆ సుఖాన్ని పొందకుండా ఉంటే సంసారం చేసి కూడా రమించని దాని వలనే అవుతావు. దానివల్ల అవలేదు. సంసారం చేసి కూడా రమించని దాని వల్లే అవుతా ఉన్నవాడు. అవి తాదాత్మ చేతనేగా సంసారం ఏర్పడింది. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో అమ్మా, రుణానుబంధంగా వచ్చారు వాళ్ళు. పిల్లలు ఉన్నారు, ఎట్లొచ్చారు? రుణానుబంధంగా వచ్చారుగా. మన కర్తవ్యం ఏమిటంటే వాళ్ళను పెంచి పెద్దవాళ్ళను చేసి గృహస్థులను చేయాలంతే. అది మన కర్తవ్యం. రుణానుబంధంగా వచ్చారు, మన పనేమి, మన కర్తవ్యం ఏమి? వాళ్ళను పెంచి పెద్దవాళ్ళను చేసి గృహస్థులు చేస్తే వాళ్ళతో మమకారం ఉండకూడదు. ఇంకా వాళ్ళను గృహస్థులు చేశాం, వాళ్ళతో మమకారం ఉండకూడదు. ఇప్పుడు ఏమైతా ఉంది? ముని మన వల్ల వచ్చినా కూడా ఇంకా వాళ్ళకి ఏదో సంపాయాలో వాళ్ళని ఏదో చక్కబెట్టాలనేటువంటి ప్రయత్నంలో పరిగెత్తా ఉన్నాడు మానవుడు.
వాళ్ళతో మమకారం ఉండకూడదు. ఇంకా రుణానుబంధం ఉన్నప్పుడు రుణమును తీర్చాలి అంతే. ఎవరికున్నావు రుణము? ఎవరైతే నీ గర్భంలో ఉద్భవించి వచ్చారో ఆ శరీరానికి మాత్రమే నువ్వు రుణం ఉన్నావు కాబట్టి వచ్చింది. రుణం లేకపోతే అది కూడా మధ్యలో పోతుంది. సంవత్సరానికి పోతుంది, 2 ఏళ్ళకి పోతుంది, 3 ఏళ్ళకి పోతుంది. నువ్వు పెంచుతూ ఉంటావు, కానీ అది దానికి నీకు ఎంత రుణం ఉందో అన్నాళ్ళు ఉంటుంది, అదేనా మధ్యలో వెళ్ళిపోతుంది. వాళ్ళని ప్రయోజకుల్ని చేయాల్సినటువంటి కర్తవ్యం, బాధ్యత ఉంది కదా, బాధ్యతగా చేయాలి. మమకారం ఉండకుండా చేయాలి. ఆ మమకారం ఉండకుండా ఉంటున్నానా లేదా అది పరీక్ష చేసుకోవాలి మన అనుభవంలో ఇప్పుడు అని చూసుకోవాలి. ఎందుకంటే స్వార్థంతో పెంచుతాము వాళ్ళని. పిల్లలు మన వృద్ధాప్యములో మనల్ని కాపాడుతారనేటువంటి స్వార్థం మనకుంది కాబట్టి ఆ స్వార్థంతో పెంచుతాం. తీరా వాళ్ళు చూడకపోతే ఏమవుతా ఉన్నాం? ఇప్పుడు వాళ్ళు మన దరిదాపుల్లో కూడా ఉండరు. తీరా వాళ్ళు చూడకపోతే ఏమవుతున్నాం? బాధపడతా ఉన్నాం. అయ్యో, ఇంత శ్రద్ధతో కష్టపడి పెంచాము, వృద్ధాప్యములో మనల్ని కాపాడుతారనేటువంటి కదా ఆ లక్ష్యంతో పెంచినాము, వృద్ధాప్యంలో మనల్ని కాపాడుతారనేటువంటి భావనతో పెంచాము. ఇవాళ చూడు ఏమైందో అని ఎంతో వ్యధ చెందుతాం. వాళ్ళు ఎప్పుడైతే మనల్ని చూడకుండా పోతారో మనకు కనపడకుండానే దూరంగా ఉండిపోతా ఉన్నారు. ఇప్పుడు ఎంతో వ్యధ చెందుతాం. స్వార్థంతో పెంచితే ఇదే వస్తుంది. నువ్వు స్వార్థంతో పెంచితే ఇదే నీకు ఎంత అందాలో అంతే అందుతుంది అనే భావంలో ఉండాల. వీటికి కాలం సరిపోయింది. 106వ పేజీ పూర్తి అయింది. రేపు 107వ పేజీని విచారించుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. గురు అంగలింగముల ప్రాసంగ మెరగి జీవాలింగ దేహము వేగ భంగ పరచి లింగము తానై పరంగనాలతో గుడి రంగు మీరంగా చెలంగేటే గురు నాకు మంగళమో మంగళమో సద్గురుదేవా మంగళమో మంగళమో. ఇడా పింగళులాతో జోడు బాయక హంసాజాడ తెలసి ఏడవ మేడ చేరి నాడు నేడన కాయిరేడు లోకములెల్లా వేడుకతో నాట్యమాడించేటి గురు నాకు మంగళమో మంగళమో. చండం శశితారామండలం బులగూడి దండిగా దిశలెల్లా నిండుకొని అండ పిండ బ్రహ్మాండ భాండములెల్లా మెండుగా వ్యాపించి ఉండి నా గురు నాకు మంగళమో మంగళమో. సద్గురుదేవా మంగళమో మంగళమో. ఘోర దురిత సంసార వారధి దాటి 6 వర్గములెల్లా పారతోలి 6 సరసముల మీరి అవల చేరి ధీరుడై నెలకొన్న కారణ గురు నాకు మంగళమో మంగళమో. సద్గురుదేవా మంగళమో మంగళమో.
వేద విహిత బోధమోదముతో దిల్పి వేదాంత వేద్యుడై వెలయుచున్నా మేదిని కృష్ణపురంబున వెలసిన పల్లపోతుల పుల్లాయోల గురునకో మంగళమో మంగళమో సద్గురుదేవా మంగళమో మంగళమో శ్రీ పుల్లయార్య మంగళమో మంగళమో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కృష్ణమూర్తి ఆయులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురు స్వామి అందరికి జై గురు సుదర్శన గౌడ